ఇదే కేసు ఇప్పుడు ఈ అమ్మాయి మీరిద్దరు ఈ స్టేజ్ లో మాట్లాడారు, మీ ఫేసెస్ అయితే మేము బ్లర్ చేశాం కానీ ఈ అమ్మాయికి అయితే తెలుసుగా మీ ఇద్దరు ఇక్కడ స్టేజ్ లో ఒప్పుకున్నారని. ఇప్పుడు వెళ్ళి కేసు ఫైల్ చేస్తే అంటే మీ మీద అడల్టరీ కేసు వేయలేరేమో. అడల్టరీ ఎందుకు వేయొద్దు అన్నారంటే బయట వ్యక్తులతోటి అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల లేడీస్ కొట్టుకుంటున్నారు, అమ్మాయి ఒక జీవితం నాశనం అవుతుంది. మిస్టేక్ చేస్తున్నది అబ్బాయి అయితే అక్రమ సంబంధం ఎవరితో పెట్టుకుంటుంది? అబ్బాయిలతోటే కదా. నేను ఫోర్స్ చేయలేదు. అరే నీ టాపిక్ మాట్లాడలేదు. ఇప్పుడు నువ్వు అన్న టాపిక్ కొన్ని లక్షల మందికి రిప్రజెంటేటివ్ నువ్వు. నీకు సమాధానం చెప్పాలి. నేను ఇక్కడ కూర్చున్నాను కాబట్టి యాజ్ ఏ అడ్వకేట్ గా నేను సమాధానం చెప్పాలి. ఎందుకు అంటే అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళని గాలికి వదిలేయండి అని ఏ చట్టం చెప్పలేదు బాబు. అది కొంచెం తెలుసుకుంటారని చెప్తున్నా. అక్రమ సంబంధాలు ఉన్నప్పుడు చట్ట ప్రకారం మీరు వేసే కేసులమ్మా రెగ్యులర్ గా వేసే కేసుల కంటే డబుల్ పనిష్మెంట్స్ పడతాయి వాళ్ళకి. అది ఆస్తులు ఇప్పటి వరకు ఏ కేసులోనూ ఆస్తి పంపకాలు లేవు. ఇలాంటి కేసులో ఆ అబ్బాయి పేరు మీద ఏదైనా యాన్సిస్టర్స్ ప్రాపర్టీ గానీ ఇండివిడువల్ ప్రాపర్టీ గానీ ఉంటే నీకు నీ పాపకి 50% షేర్స్ వస్తాయి. మీరు వేసే కేసులు అన్నిటిలోనూ కాంపెన్సేషన్స్ అవన్నీ కూడా మేజర్ గా ఉంటాయి అమ్మ. ఇవి తెలియక అమ్మాయిలు లేడీస్ వైఫ్లు ఏమనుకుంటున్నారంటే అది అక్రమ సంబంధాలు నువ్వు ఒక్కడే కాదు బాబు, ఇలా లేడీస్ కూడా అదే అలాంటి లేడీస్ కూడా పెట్టేసుకుంటున్నారు. ఏమనుకుంటున్నారంటే మేము మేజర్లు మేము గాలికి తిరిగొచ్చని. అలా తిరగడం కుదరదు. భర్త గాని భార్య గాని అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఆపోజిట్ పార్టీ వేసే కేసుల్లో గాని ఆస్తుల్లో గాని కాంపెన్సేషన్లో గాని మామూలు కేసులకు ఉండే దానికంటే త్రిబుల్ ఎక్స్ట్రా ఉంటాయి. ఆస్తులు అమ్ముకొని వాళ్ళకి కాంపెన్సేట్ పే చేయాలి. అర్థం అవుతుందా? కనీసం అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు, అరే అడల్టరీ కేసు ఏముంది, చిన్న కేసు, అబోవ్ బిలో 7 years పనిష్మెంట్లు పడే కేసులు. కానీ అడల్టరీ కేసు తీసేసిన ఇచ్చిన రిజల్టులు చాలా ఎక్కువ ఉన్నాయి. అవి తెలియక ఓకే అడల్టరీ కేసు వేయలేకపోతున్నాం వీళ్ళు గాలికి తిరిగేస్తున్నారు అనుకుంటున్నారు. డైవర్స్ రాని కేసుల్లో కూడా అడల్టరీ ఉంది ఆపోజిట్ వ్యక్తికి అని మీరు ప్రూవ్ చేస్తే డైవర్స్తో పాటు ఆస్తిలో వాటాలు వస్తున్నాయి, కాంపెన్సేషన్స్ భారీగా వస్తున్నాయి. 498 DVC కేసుల్లో పనిష్మెంట్లు పడతాయమ్మ. అది అతను చేసినా ఆమె చేసినా. ఒకవేళ వైఫ్లే చేశారనుకోండి ఏదన్నా కేసులో ఖచ్చితంగా అబ్బాయి కేసులు ఫైల్ చేస్తే ఆ అమ్మాయికి మెయింటెనెన్స్ రాదు, ఆస్తిలో వాటాలు రావు. ఏ కేసు అమ్మాయి వేసే ఫాల్స్ కేసులు గెలవదు, ఎందుకంటే ఆవిడే అడల్టరీ చేసినట్టు కదా. అక్రమ సంబంధం ఉన్న కేసుల్లో చాలా మేజర్ రిజల్ట్లు ఉన్నాయండి. ఒక్క అడల్టరీ కేసు తీశారే తప్ప గాలికి తిరగండి ఎటువంటి రిలేషన్స్ లేకుండా అక్రమ సంబంధాలు పెట్టుకొని తిరగమని ఏ చట్టము చెప్పట్లా. బ్రెయిన్లో ఎవడన్నా తెలియక నాలెడ్జ్ ఉంటే దయచేసి దాన్ని తీసి బయటపడేయండి. ఇతనికి చాలా మేజర్ పనిష్మెంట్ పడడానికి అవకాశం ఉంది. ఈ రోజు ఈ అమ్మాయి తలుచుకుంటే లాస్ట్ లో చెప్తాను. అది ఝాన్సీ తలుచుకుంటున్నావా? తలుసుకునేలాగా చేస్తాను సార్. ఎందుకంటే ఇతను కొన్ని లక్షల మందికి రిప్రజెంటేటివ్ గా ఇప్పుడు మాట్లాడారు. కోర్టే చెప్పింది కదండి అన్నప్పుడు నేను ఖాళీగా వదిలేను కదా. అదేంటో క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత నీట్ గా ఇచ్చారు చూసావా. ఇప్పుడేమనుకుంటున్నావు, ఇప్పుడేం చేస్తావు? తను కనుక అలా కేసు పెడితే మేడం సపోర్ట్ నేను ఫ్రీ సర్వీస్ చేస్తాను ఆ అమ్మాయికి. ఇప్పుడు కరెక్ట్ న్యాయం జరగకపోతే చంపలు పగిలిపోవాలి మీ ఇద్దరికి. ఇప్పుడేమంటావు? తను కూడా నన్ను మెంటల్ టార్చర్ చేసింది కదండి. మీ ఆయన మెంటల్ టార్చర్ అంటున్నారమ్మా. నువ్వేం చేసావు అది చెప్పట్లేదు. మా ఆయన చాలా మంచోడు, మా కాపురం బాగుందని చెప్పావు ఇందాక. తాగుతాడని నిందేసావంట, తిరుగుతాడని చెప్పావంట. అది కదా అసలు అమ్మాయి చాలా సాఫీగా సూపర్ గా ఫ్యామిలీ చాలా బాగుంది, మేము బాగున్నాం అంటే ఇలా చేస్తే అలా చేయొచ్చని మేము చెప్పట్లేదు. కానీ అట్లీస్ట్ నువ్వన్నా కొంతవరకు మా ఇద్దరి మధ్య మనస్పర్ధలు డిఫరెన్సెస్ ఉన్నాయన్నది చెప్పాలి కదా ఇందాక. అది మరి చెప్పు. మీ ఆయన మాట్లాడిన దానికి సైలెంట్ గా ఉన్నావు, ఏం మాట్లాడలేదు ఇక్కడ. అతని పని మేమేం సమర్థించట్లేదు. అతను అసలైన రంగు కనిపించేసింది అక్కడ ఇద్దరు వైపు నుంచి. ఇప్పుడు కలర్ కనిపించిందా? 2 years చేశాను. నువ్వు తాగొస్తే డోర్ తీయడం తప్ప ఏం చేశాను నీకు? నేను పిల్లల ముందు చాలా చండాలంగా తిట్టాలని చెప్తున్నాడు. ఒక అబ్బాయికి పెంచడానికి నీకు ఇది లేదు, వీళ్ళ ముందర అన్ని సుఖంగా చూసుకుంటాను, అన్ని చేస్తున్నావు అని చెప్పాను. నీకేం చేశాను నేను? ఎవరికో అక్రమ సంబంధం పెట్టుకున్నావు, చేసావు, అనుమానిస్తున్నావు అంటున్నావు. నా చెల్లిలో నీకు అక్రమ సంబంధం దొరికిందా? ఇంకెవరు దొరకలేదా నీకు? నువ్వు రెచ్చగొట్టక ముందే ఏం జరగలేదు. రెచ్చగొడితే 10 మందితో వెళ్తావా? నా చెల్లిలే దొరికిందా? నా చెల్లిలే నీకు దొరికిందా? నీ చెల్లిని రేప్ చేశానా? నువ్వు పడుకోకుండా అది ప్రెగ్నెన్సీ అయిందా? నేను రేప్ చేశానా? పడుకోకుండా అది ప్రెగ్నెన్సీ అయిందా? అడుగు. ఒప్పుకుంటుంది అది రేపు అయితే అసలు నిన్ను ఇప్పటికి జైలు వేసే వాళ్ళని పట్టుకెళ్ళి ఆవిడ కమిట్ అయింది కదా, ఆవిడ ఇంట్రెస్ట్ గానే నడిచింది కదా వ్యవహారం. కంఫర్ట్ ఇస్తే ఆవిడ రిసీవ్ చేసుకుందయ్యా. ఇప్పుడు ఇక్కడ రేపు మీ ఇద్దరు కలిపి అన్యాయం చేశారు. దాని గురించి మాట్లాడుతున్నాం. దాని గురించి ఇప్పుడు ఆ అమ్మాయి ఏమని అంటుందంటే కనుక నా గొంతు ఎందుకు కోసావు, నా బిడ్డ పరిస్థితి ఏంటి అని అంటుంది. దానికి సమాధానం ఏంటి? అసలు కనికరం, బాధ, దయ ఏమీ లేవేంటి నీ లోపల?
అందరినీ చూసుకుంటానంటే ఈ అమ్మాయికి ఇంకో చెల్లి ఉంటే ఆ అమ్మాయిని కూడా చూసుకుంటావా? ఇప్పుడు ఇక్కడ వరకు రావసరం లేదు కదా, ఈ 5 సంవత్సరాలు అవుతుంది. నా తల్లి తండ్రిని పిలిపించి నీ కూతురు ఇలా చేస్తుందని నువ్వు చెప్పొచ్చు కదా. చెప్తే మీ అమ్మ ఎక్కడి ఏరి నువ్వు ఫోన్ చేసి మాట్లాడడం కాదు, నీ కూతురు ఇలా చేస్తుంది నువ్వు రా అని చెప్పు. ఇప్పుడు నా కొడుకు గతి నా గతి ఏంది నువ్వు చెప్పు, అంత దాన్ని ఏం చేసుకుంటూ చేసుకో. నీ కొడుకు రేప్ చేసినాను అంటున్నావు, నువ్వు రేప్ చేయకుండా నువ్వు ఏం చేయకుండా అది కడుపు అయిందా? ఏంటి నోట మాట రావట్లేదు, సమాధానం చెప్పు, అడుగుతుంది కదా అక్కడ. నేను చెప్పాను కదండి, నేను రేప్ చేశానా? ఆమెకి ఏం చేస్తావు, అలా చేయడం తప్పని విషయం తెలీదా? అలా చేయడం తప్పని నువ్వు రేప్ చేసావని మేము అనట్లా. మీ ఇద్దరు కలిసి ఒక అక్రమ సంబంధం పెట్టుకుని ఈ అమ్మాయి గొంతు కోసారు. ఒక రకంగా మీ ఇద్దరు అమ్మాయికి 2 కళ్ళు పొడి చేశారు. అమ్మాయి తప్పు చేస్తుంది అని అంటున్నావు, మరి నువ్వు చేసిన తప్పుకి ఇప్పుడు ఏం సమాధానం చెప్తావు? ఆవిడ రెచ్చగొట్టినందుకే కదా జరిగింది ఇది. రెచ్చగొడితే రెచ్చిపోతావా నువ్వు? పిచ్చోడువా? కాదు కదా. నా ఇంట్లో పరిస్థితి బాగాలే కాదు అరవింద్, నువ్వు ఏదన్నా ఒక మాట అంటావు. నువ్వు ఈ 5 సంవత్సరాల పెళ్లిలో చాలా సందర్భాల్లో ఆ అమ్మాయిని రెచ్చగొట్టావు. ఆ అమ్మాయి వెళ్ళి మీ తమ్ముడితోనో మీ బ్రదర్ తోనో మీ అన్నయ్యతోనో ఉందా? రేప్ చేసినానని అడుగుతున్నావు. మరి నీకు అన్న తమ్ముడాలు ఉన్నారుగా, నువ్వు ఇలా తాగేసి చేస్తున్నావు నాకు సుఖం పెట్టట్లేదని నీ తమ్ముడు ఏం ప్రూవ్ అయింది? నువ్వు ప్రూవ్ చేసావు అక్కడ, అలా జరిగితే నువ్వు ఒప్పుకుంటావు. ఇప్పుడు నీకు బాగుందా? సార్ నేను సోషల్ డ్రింకర్ ని, బ్లడ్ టెస్ట్ చేసుకోండి, మీకు నచ్చింది చేసుకోండి, దానిలో తెలిసిపోతుంది కదా. సోషల్ డ్రింకర్ ని ఇప్పుడు మీ ముందే అంటే నువ్వు తాగేసి వచ్చావు, 2 పెగ్గులకి ఊగేసి మర్డర్లు రేపులు ఏమైనా చేస్తారండి? ఇక్కడ నువ్వు తాగుబోతు అనేటటువంటి మాటలు తెలిసేటటువంటి ఆలోచనతో కాదు కదా. నేను పెళ్లి చేసుకునే ఒకసారి అంటారండి, 2 సార్లు అంటారు. అంటే నువ్వు అన్ని సార్లు తాగావు కాబట్టి అన్ని సార్లు అంటుంది, అన్ని సార్లు తాగకుండా ఉండాల్సింది కదా. రోజుకి 60 కేసులు వస్తాయి నా దగ్గరికి, 60-70 కేసులు వస్తాయి. ప్రతి భార్య ఇదే అంటది, మా ఆయన తాగుతాడండి, తాగుబోతాడని అంటాడు. అంటే మొగుళ్ళందరూ కూడా వేరే ఆడవాళ్ళు వెనక క్యూలు కడుతున్నారా? నువ్వు అసలు అదెందుకు రీజన్ చూపెడుతున్నావు? ఎథిక్స్ ఆఫ్ దిస్ మ్యారేజ్, మీరు పెళ్లి చేసుకున్నప్పుడు ఒట్టేసి మేమిద్దరం మేము ఒకలే ఉంటాము, వేరే వాటి డైవర్ట్ అవ్వు అనేటటువంటి ఉద్దేశంతో మాట్లాడుకున్నారు కదా. ఆ ఉద్దేశంతోనే పెళ్లి చేసుకున్నారు కదా. మరి అది ఎక్కడ స్టాండ్ అయింది ఇక్కడ? మరి పెళ్ళప్పుడు మెంటల్ టార్చర్ చేస్తాను కూడా ఎక్కడ రాసుకోలేదు కదండి. మెంటల్ టార్చర్ కి ఇంకొక సొల్యూషన్ చూపెడదాం. నీ దృష్టిలో మెంటల్ టార్చరే, మెంటల్ టార్చర్ నువ్వు మెంటల్ టార్చరే కదా అమ్మాయికి. అమ్మాయి ఏమని అడుగుతుంది నిన్ను? తాగొద్దండి, తిరగొద్దండి, ఇట్లా అనవసరమైన ఫోటోలు దిగొద్దండి అంది. నువ్వు ఆ భాగవతం అన్న బయట పెట్టావా? ఆ ఇంట్లోనే తీసుకొచ్చి కుంపడి పెట్టావు. సింపుల్ కలిపి నీకు మెంటల్ టార్చర్ అయితే విడాకులు ఇచ్చేసి ఆ అమ్మాయిని చేసుకుంటావు, ఇంకో అమ్మాయిని చేసుకుంటావు. నీ వల్ల మెంటల్ టార్చర్. ఈ ప్రపోజల్ ఎప్పుడో వచ్చిందో వాళ్ళ అమ్మాయిని సపోర్ట్ చేసినప్పుడు మీరు మీ అమ్మాయిని సపోర్ట్ చేసేటట్టు అయితే కనుక ఈ అనుమాన వాతావరణంలో నేను ఉండలేను, మీ అమ్మాయికి విడాకులు ఇస్తున్నానని చెప్పి బిడ్డ పుట్టక ముందు కానీ బిడ్డ పుట్టిన తర్వాత విడాకులు అన్న మాట ఎగ్జాక్ట్ గా నేను అనలేదు, కానీ వాళ్ళ అమ్మగారికి ఇండైరెక్ట్ గా నేను చెప్పిన మాట అదే. మీ అమ్మాయి నాకు పడట్లేదండి, ఈ రకంగా అనుమానిస్తుంది, ఈ అమ్మాయితో నాకు అవసరం లేదండి, నువ్వు డైవర్స్ కేసు వేసుకోవాలి, ఆవిడ వేయాల్సిన కేసులు వేసేది, తర్వాత నువ్వు చూసుకోవాలి. పెద్దలు చేసిన మ్యారేజ్ ఒకటి, నీకు కావాల్సిన మ్యారేజ్ ఒకటి, 2 కావాలి నీకు. అది నీ స్టోరీ. ఆ ఇంట్లో వాళ్ళ అమ్మ నచ్చలా, అమ్మాయి నచ్చలేదు, భార్య నచ్చట్లేదు, కానీ వాళ్ళ చెల్లి నచ్చేసింది. ఆవిడతో బాగుంటుందా ఇప్పుడు లైఫ్ స్టైల్ నీకు? ఏమా చెప్పు, ఇప్పుడు బాగుందా? ఆ పిల్లకి కష్టం వస్తే చెల్లి ఎక్కడున్నా రామ్మా అని సపోర్ట్ అడిగిద్ది, అలాంటిది నువ్వు కష్టం నువ్వే తీసుకొచ్చావు ఇప్పుడు అమ్మాయికి. కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు. చెప్పు, ఏం చెప్తావు సమాధానం?